హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన కోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది సార్. న్యాయం చేయండి, మాకు ఆమె మోసం చేశారు మమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు సార్. అది కూడా ఫిర్యాదు పోలీసులకు చేస్తారో తెలియదు, కానీ టీడీపీ నేతలకు చేయడం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకు పోలీసులకు చేయలేదు, టీడీపీ నేతలకు ఎందుకు చేశారు, మరి ఇప్పుడు ఆయనకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మరి విడుదల రజనీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? మీరేం చెప్తారు, అసలు ఏం జరిగింది సార్ ఈ ఇష్యూలో? ఈవిడ వైసీపీలో ఒక మహారాణి, తన మాటకు ఎదురే లేదు. అటువంటి మహారాణి అన్నమాట. కొంత స్కాములు చేశారు, అవినీతి స్కాములు ఇవి చేశారు. చేసిన తర్వాత ఆవిడ ఓడిపోయింది. ఆవిడని బయట వింతగా పిలుచుకుంటారు. ఆ మ్యాచింగ్ లేడీ అని, ఏదో రోజుకొక చీరని, లిప్స్టిక్లు అని అవన్నీ పిలుస్తుంటారు. కానీ దీని వెనుక సరిసమానంగా అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి. ఆవిడ ప్రజల్ని ఈజీగా మభ్యపెట్టేస్తుంది. వచ్చి కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తే మహులే పడ్డారు, ప్రజలు పడ్డానికి ఏముంది, చేశారన్నమాట. ఆ విధంగా ఆవిడ అంటే ఎన్నికల్లో గెలిచినట్టయితే ఇవన్నీ రాకపోను. గెలవకపోవడం మూలాన ఇప్పుడు కోటయ్య అనే వ్యక్తి దగ్గర 10 లక్షలు తీసుకుంది. దేనికో తీసుకుంది. దేనికి తీసుకుంది? ఇల్లులు ఇప్పిస్తామని తీసుకుంది. ఇల్లులు ఇప్పించిందా? ఇప్పించలేదు. అలా ఇప్పించలేదని కోపంతో కొంతమంది ఇలాంటి వారందరూ తిరగబడితే ఇష్యూ నుంచి అంటే ఇక్కడ నేను విన్న వీడియో ఏమిటంటే, ఈ స్థలాలు ఇప్పిస్తానని తీసుకునే డబ్బు అందరి సమక్షంలోనూ అది ఖర్చు అయిపోయిందని ఏదో కొంత డిస్ట్రిబ్యూట్ చేయడం లైవ్లో చూసా. ఇప్పుడు ఈ కేసు ఏమిటంటే, వాళ్ళ దగ్గర భూములు కొన్నారు, డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వలేదు. ఆవిడేమో ఓడిపోయింది. అడిగినట్టితే నేడో రేపో అంటుంది, లేకపోతే దబాయిస్తుంది. నువ్వు ఉంటావా నన్ను బెదిరించి అని చెప్పి ఏదో విధంగా ఆవిడ నోటి దురుస్తనం కొద్దీ మాట్లాడుతుంది. ఇప్పుడు మనకి మాట్లాడుకోవాల్సిన ఇష్యూ స్పెషల్గా ఏమిటంటే, కూటమి ప్రభుత్వంలో కూడా పోలీసులు సరైన విధంగా యాక్షన్ తీసుకుపోవడమే ఇక్కడ పాయింట్. ఏమైంది పోలీసులకి? ఇంకా గతంలో ఉన్న మూలాలు ఉన్నాయా? మూలాలు ఉంటే ఏరిపారేయారు. అదే చెప్తుంది కదా వంగలపూడి అనిత, ఏరిపారేస్తారని నోడుతా అంటే ఎలాగవుతుంది? ఏరిపారేయారు. మూలాలు ఉన్నాయి. ప్రజలు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ఆ మొర వినటం లేదు ప్రభుత్వం. మరి ఎవరితో మొరపెట్టుకోవాలి? మొరపెట్టుకోవాలండి? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొరపెట్టాలా? కూటమిలో ఉన్న పోలీస్ శాఖలకి, పోలీసు వాళ్ళకి ఆ నీతి నిజాయితీలు లేవా? విలువలు లేవా? ఆ విషయం వంగలపూడి అనిత సమాధానం చెప్పాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మీరు తీసుకోలేదు. అప్పుడు మీకు వైఎస్ఆర్ పార్టీకి తేడా ఏముంది? వాళ్ళు తీసుకోలేదు, మీరు తీసుకోలేదు. ఆ పోలీసులు దౌర్జన్యం చేశారు, ఈ పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. పబ్లిక్ ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది. అర్థమైందా? ఎవరికో కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు చేస్తారు కాకుండా తిరగబడే తత్వం ఉన్నప్పుడే సమాజంలో లా అండ్ ఆర్డర్స్ పట్ల కొంచెం భయం పడుతుందన్నమాట. అందువల్ల ఇది కొన్ని చోట్ల వింటున్నాను. అంటే ఈ కూటమిలో ఉన్న పోలీసులు కూడా ఎవరు వింటం లేదు, జగన్ మాటే వింటున్నారని ఉంది. మరి తత్సారం చేయడం ఎందుకండి? ఇప్పుడు పంట పురుగు పట్టినప్పుడు వెంటనే మందు కొట్టాలి కదా. అయ్యో పురుగు పట్టింది చూస్తే మొత్తం పంట పాడైపోతుంది. అలాగే మీరు తక్షణమే యాక్షన్ తీసుకోవాలని మనం గట్టిగా చెబుదాం. యాక్షన్ తీసుకోకపోతే ఇంకేముందండి? గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? కావాల్సిన సెపరేట్గా ఒక వీడియో చెప్తాం. అమిత నీ మాటలన్నీ చాలా బాగున్నాయి, కానీ నీ చేతలే ఏమి అడుగు దాటం లేదని చెప్పినా ఆశ్చర్యపోనక అవసరం లేదు. అంతే కదా. ఆవిడ స్థాయికి హోమ్ ఇచ్చారు, తలగమిచ్చిన భారం. నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పేసి. ఇంకా నీకంటే పెద్ద మాటలు ఆడేవాళ్ళు, ఉక్కు పాదంతో మోపేస్తా ఉన్నవాళ్ళు 5 సంవత్సరాలు ఉత్తి చేతులతో కూర్చున్నారు. అది కాదు, నీ కళ్ళ ముందుకు వచ్చినటువంటి కేసుని వెంటనే ఇమ్మీడియట్గా పరిష్కరించు. ఉదాహరణకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి లారీ డ్రైవర్లు సమస్య వచ్చింది. ఇమ్మీడియట్గా ఒక అరగంటలో పరిష్కరించాడు. పరిష్కారం అనేది అలాగ ఉండాలి.
నువ్వు పవర్లో ఉన్నప్పుడు పరిష్కరించలేకపోతే పైగా హోమ్ మినిస్టర్గా ఉంటూ సిగ్గుచేటు. అది హోమ్ మినిస్టర్ పదవికే సిగ్గుచేటు మాట. అది నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరు రైతులు నష్టపోయారు, వాళ్ళు రావాల్సిన డబ్బు రాలేదు, ఇవ్వనట్టుంది. అలా చాలామంది ఉన్నారండి. రావాల్సిన డబ్బులు ఈ రాజకీయం వెనకబెట్టుకొని దబాయించి వాళ్ళు ఏంటి అవసరమైతే కొట్టి తిట్టి ఆ డబ్బు ఎగవేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద తక్షణ చర్యలు హోమ్ మినిస్టర్ తీసుకోకపోతే నువ్వు మామూలే పప్పు సొద్దవే, హోమ్ మినిస్టర్ కాదు. ఓకే సార్, ఒక అనిత గారు కాకుండా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కోల్పోయిన తర్వాత ఇలాంటి కేసులు వాళ్ళ మీద వరుసపెట్టి నమోదవడం చూస్తున్నాం సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్? ఇది కక్షపూరిత ధోరణిలో వెళ్తుందంటారు, లేకుంటే నిజంగా వైసీపీ వాళ్ళు చేసిన మిస్టేక్స్కి ఇది? లేదండి, వైసీపీ వాళ్ళు చాలా అన్యాయాలు చేశారండి. దీంట్లో అదే అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు తెలుగుదేశం గురించి మాట్లాడాలంటే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాట్లాడాలి. అని వాడు తలమూరలు అయిపోతున్నారు. ఎలాగా ఈ నామినేటెడ్ పోస్టులు ఎలాగా, ఇంప్రూవ్మెంట్ ఎలాగా, పెట్టుబడులు ఎలాగా అని ఈ విషయంలో ఇప్పుడు ఏం మాట్లాడినా అంటే మనకి అది సభ్యతగా ఉండదు. కానీ హోమ్ మినిస్టర్ మాత్రం మరీ చెప్తున్నమాట, మీ మాటలు మీరు మాట్లాడదు, వెంటనే యాక్షన్ తీసుకోండి. మా హోమ్ మినిస్టర్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళా న్యాయం జరుగుతుంది అనే మంచి పేరు తెచ్చుకోండి. అది లేకపోతే మరి మార్పులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, వాళ్ళకి మీకు తేడా ఏమిటి? వాళ్ళు అలాగే చూస్తున్నారు, మీరు అలాగే చూస్తున్నారు. అంటే సార్ ఇప్పుడు కామన్ ఆడియన్స్ వీళ్ళకి ఏమైపోయిందంటే ప్రజలకు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదైతే వాళ్ళు తప్పులు చేస్తారంటారు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తుంది, వీళ్ళు తప్పులు చేస్తారంటున్నారు. ఇవి లెక్కను చూసుకుంటే రెండు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో ఒక స్కాములు జరగడమే, వాళ్ళు తప్పులు చేయడమే అన్నట్టుగా సామాన్య ప్రజలు అయితే అనుకుంటారు సార్. మీరేం చెప్తారు? కామన్ ప్రజలు అలా అనుకోవడంలో అర్థం ఉందండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ కేసులు పెట్టినా దానికి ఆధారాలు కావాలి కదా. నేను చెప్పేది ఇప్పుడు ఈ రైతు కేసు పెట్టాడు, కోటయ్య అనే రైతు. వాడికి ఎంత ఇస్తామన్నారు, ఎంత చెల్లించారు, ఏ నోటు మీద రాసుకున్నారు, డాక్యుమెంటల్ విట్నెస్ కావాలి కదా. వెన్ దెర్ ఈజ్ ఏ డాక్యుమెంటల్ విట్నెస్ దే కెన్ టేక్ ది యాక్షన్ ఇమ్మీడియట్లీ. అంతే కదండి. ఏమీ లేకుండా నా సొమ్ము తీసుకుంటుంటే ఆవిడలా యాక్షన్ తీసుకుంటుంది. అందువలన డాక్యుమెంట్లు విట్నెస్ చూసుకొని నిజమా కాదా, నిజమైతే వెంటనే వసూలు చేయండి. అడితే డబ్బులు లేకపోలేదు కదా, డబ్బులు బాగానే ఉన్నాయి. ఆవిడే చెప్పింది 40,000 కోట్ల టర్నోవర్ అని. ఆవిడకి ప్రస్తుతం ఆవిడ కంపెనీలు కానీ నేను 40,000 కోట్ల టర్నోవర్ ఉందన్నమాట. అంటే 10,000 కోట్ల 1,000 కోట్ల టర్నోవర్ లేనటువంటి విడుదల రజని ఈరోజు 40,000 కోట్ల టర్నోవర్ అంటుందన్నమాట. ఆవిడ చాకచక్యం కొద్దీ ఆవిడ సంపాదించుకుంది. అది మనకు అనవసరం. ఎంత చాకచక్యంతో, ఎంత చతురతతో ఆవిడ సంపాదించుకుందో ఆ పార్టీ వాళ్ళందరికీ తెలుసు. అవన్నీ మనకెందుకు? ఒక బక్కపీనుకేమో నువ్వు అన్యాయం చేసావు, ఓ డబ్బడికి ఇచ్చేయి, లేకపోతే బదన పడతావు, లేదా జైల్లో పడతావు. ఇదే మనం మాట్లాడుకోవాల్సిన మాటలు.